Good evening to everyone. Namaste. So today our session Tet Kriyas theory class conducted by Swami Vivekananda Yoga, Manchiryal, Telangana, India, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University. चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. So Kriyas or Shat Karmas, the 6 cleansing process, cleansing techniques in our internal parts of the body. శరీరంలో అంతరంగ భాగాలను శుద్ధి చేసుకోవడం కొరకు చాలా కర్మలు ఉన్నాయి లేదా చాలా క్రియలు ఉన్నాయి. అందులో మేజర్గా 6, రైట్? చూడండి, క్రియాస్ ఆర్ క్లీన్సింగ్ ప్రాక్టీసెస్. ఇవి శుద్ధి క్రియలు. బాతింగ్, వాషింగ్ ద ఫేస్, బ్రషింగ్ ద టీత్ ఎక్సెట్రా ఆర్ ఆల్ నోన్ యాజ్ క్రియాస్. మనం బ్రష్ వేసుకుంటాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, బ్రష్ వేస్తాం, టీత్ శుభ్రత కొరకు. ఆల్ ఆర్ నోన్ యాజ్ క్రియాస్. ఇవన్నీ క్రియలు. ఏం క్రియలు? ఇవన్నీ ఎక్స్టర్నల్ యాక్షన్స్, ఎక్స్టర్నల్ కర్మస్, ఎక్స్టర్నల్ క్రియాస్. What kriya or shatkarma in yoga refers to special yoga techniques meant to cleanse the inner organs of our body. సో యోగాలో షట్క్రియల యొక్క ఉద్దేశం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి భాగాలను మనం శుద్ధి చేసుకునే ఏ గ్రేట్ టెక్నాలజీ మన ఋషులు మునులు మనకి ఇచ్చారు. క్రియా ఎలిమినేట్స్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ అక్యుములేటెడ్ ఇన్ అవర్ బాడీ. క్రియలు చేయడం వల్ల మన బాడీలో టాక్సిన్స్, మనకి హాని కలిగించే బ్యాక్టీరియా, వైరస్ బయటకు వెళ్ళిపోతాయి. త్రిదోష, 3 హ్యూమర్స్ ఇన్ ద బాడీ. వాత, పిత్త, కఫ. వాత అంటే విండ్, పిత్త అంటే బైల్, కఫ అంటే మ్యూకస్. ఇవి 3 దోషాస్ అంటాము. సో బ్యాలెన్స్డ్ పోర్షన్ ఈజ్ హెల్త్. వాత, పిత్త, కఫ బ్యాలెన్స్ గా ఉంటే అది హెల్త్. అట్లా కాకుండా ఎక్సెస్ ఆఫ్ వన్ అండ్ షార్టేజ్ ఆఫ్ అనదర్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉంటే వాటిని ఎయిల్మెంట్స్ అంటాం, అంటే రోగాలు, రైట్? సో among several kriyas available in the yogic lore, 6 major kriyas called shat kriyas. ఈ 6 పెద్ద క్రియలను మనం షట్ క్రియాస్ అంటాము. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నబడింది? హఠయోగ ప్రదీపిక. దౌతిర్బస్తిస్తత నేతి త్రాటకం నౌలికం తత కపాలభాతి చైతాని శటకర్మాని ప్రచక్షతే. షట్ క్రియాస్ మనకి ఎక్కడి తీసుకోబడింది? హఠయోగ ప్రదీపిక. హఠయోగ ప్రదీపిక అనేది ఒక యోగా ఉంది, అది మనకు పతంజలి యోగా లాగానే. కాకుంటే హఠయోగ అంటే మనకి కొంచెం డైనమిక్స్ ఉంటాయి, కొంచెం ఫాస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, కొంచెం ఫిజికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ క్రియలు, తర్వాత ఆసనాసు ఎక్కువ ప్రియారిటీ దీనికి ఇస్తాం, రైట్? ఇక పతంజలి అంటేనేమో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా ఉంటుంది. ఇది స్మూత్గా, మెల్లగా, ఎలాంటి జర్కింగ్స్ లేకుండా, డైనమిక్స్ లేకుండా స్మూత్ వేలో ఉండేది మనకి పతంజలి యోగ. హఠయోగ అంటేనేమో డైనమిక్స్, ఫిజికల్ ఓరియంటెడ్. పతంజలి అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఓరియంటెడ్. షట్ క్రియాస్. సో కపాలభాతి ఫర్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు లంగ్స్. నెక్స్ట్ దాని కిందనే కపాల అంటే స్కల్, పుర్రే, దాని కిందనే ఐస్ ఉన్నాయి. త్రాటక అంటాం ఫర్ ఐసైట్, కంటి సమస్యలకి పరిష్కరించేది త్రాటక. దాని కిందనే థర్డ్ వన్ నేతి,
పర్ అప్పర్ నాసల్ ట్రాక్ట్ ఫ్రమ్ థ్రోట్ టు నాస్టల్స్, ముక్కు రంధ్రాల కానుంచి గొంతు వరకు శుద్ధి అయ్యేది నేతి. రైట్. ఫోర్త్ దౌతి అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ జిఐటి అప్ టు స్టమక్, పొట్ట నుంచి ఈ మౌత్ వరకు శుద్ధి చేసుకునే క్రియ దౌతి. నెక్స్ట్ నౌలి ఫర్ అబ్డామినల్ విసెరా, అంటే అబ్డామినల్ కి సంబంధించిన ఆర్గాన్స్ అన్ని శుద్ధి అవుతాయి, ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ అన్ని శుద్ధి అవుతాయి నౌలి. తర్వాత బస్తి ఫర్ లోయర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్, నాభి నుంచి కింది వరకు, ఎస్పెషల్లీ ద రెక్టమ్. రెక్టమ్ అంటే ఏంది, మనకు లార్జ్ ఇంటెస్టైన్. నాభి నుంచి కింది వరకు ప్యూరిఫికేషన్ టెక్నిక్ బస్తి. సో ఇవి 6 క్రియలు ఈ ఏరియాస్ ని మనకి ప్యూరిఫై చేస్తాయి. రైట్. ఇందులో ఫస్ట్ కపాలభాతి ప్రొసీజర్ ఏంది, శ్వాసను తుమ్మినట్టుగా వేగంగా బయటకు పంపాలి, పొట్ట లోపలికి కనాలి, ఆటోమేటిక్ గా మెల్లగా శ్వాస వచ్చి చేరుతుంది. రైట్. ఇది క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి, 120 స్ట్రోక్స్ పర్ మినిట్ వచ్చే వరకు మెయింటైన్ చేసి 120 స్ట్రోక్స్ పర్ మినిట్ ను ఒక 1 మినిట్ హాఫ్ మినిట్ మీ కెపాసిటీ మేరకు మెయింటైన్ చేసి, పొట్టలో ఎప్పుడైతే మనకు పెయిన్ వస్తుందో, పిండినట్టుగా పెయిన్ వస్తుందో, బాధను కలిగించే పెయిన్ వస్తుందో, అప్పుడు క్రమక్రమంగా ఒక వాహనాన్ని ఏ విధంగా ఆపుతామో ఆ విధంగా ఆపాలి. ఇక్కడ కేవల కుంభక స్థితి ఫామ్ అవుతుంది మీరు కపాలభాతి పర్ఫెక్ట్ గా చేస్తే, అంటే ఆటోమేటిక్ స్టాపేజ్ ఆఫ్ బ్రెత్ ఫామ్ అవుతుంది. ఆ కపాలభాతి వల్ల లాభాలు మీకు తెలుసు. ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ తోటి తుమ్మినట్టుగా శ్వాసను బయటకు పంపడం వల్ల మెదడులోని ప్రతి కణము చైతన్యవంతమై యాక్టివ్ అయి బ్రెయిన్ రిఫ్రెష్ అయి సోమరితనము, బద్ధకము, నిద్రమోహము, తామసిక స్థితి వెళ్ళిపోయి బాడీ అంతా యాక్టివ్ అవుతుంది, మైండ్ అంతా యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా మెదడులోని ప్రతి సెల్ యాక్టివేట్ కావడం వల్ల మనకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో బ్రెయిన్ కి రక్త ప్రసరణ జరగడం వల్ల మైగ్రేన్ హెడేక్ నుంచి ఉపశమనం. ఇక లంగ్స్ ప్యూరిఫై కావడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, అస్తమా ఉన్న వారికి మంచి ఔషధం. అదే మాదిరిగా పొట్టలో అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఉండడం వల్ల పొట్టలోని ముఖ్యమైన భాగాలు ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్, స్ప్లీన్, లివర్, కిడ్నీస్ ఉత్తేజాన్ని పొంది వాటి పనితీరు పెరిగి, ముఖ్యంగా ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొందితే ఇన్సులిన్ సరైన మోతాదులో విడుదలైతే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కరిగింది, డయాబెటిస్ కి మంచి ఔషధం. అంతేకాకుండా జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది, గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం, మలబద్ధకం నుంచి ఉపశమనం, స్త్రీలకి నెలసరి సమస్యలకి మంచి లాభదాయకం, ముందు రావడం, లేట్ రావడం అలాంటి సమస్యల నుంచి ఉపశమనం, బౌల్ మూమెంట్ పెరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా ఆక్సిజన్ మాక్సిమం ఫుల్ఫిల్ అయి కార్బన్ డైఆక్సైడ్ డిలీట్ అవుతుంది, ఆక్సిజన్ శాతం ఎక్కువగా మన బాడీలో చేరితే అది యాంటీ క్యాన్సర్. ఈ విధంగా కపాలభాతి లాభాలు. తర్వాత కపాలభాతి అంటే కపాల అంటే స్కల్, గుర్రె, బాతి అంటే మెరవడ. ఓకే. సో ఇది మనం పర్ఫెక్ట్ గా చేస్తే ఫెయిర్ అండ్ లవ్లీ ముఖానికి అవసరం లేదా. కాంట్రా ఇండికేషన్స్ ఏంటివి, ఎవరు చేయరాదు అంటే మనకి హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి, పెప్టిక్ అల్సర్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నవారు స్ట్రోక్స్ కొంచెం గట్టిగా ఇవ్వరాదు, వారు మెల్లగా చేయొచ్చు. వాతక్రమ కపాలభాతి. వాతక్రమ కపాలభాతి అంటే మనం రెగ్యులర్ గా చేసే ప్రాక్టీస్. వ్యుత్క్రమ కపాలభాతి అంటే నాస్ట్రిల్ నుంచి వాటర్ తీసుకుంటాం, మౌత్ నుంచి వదులుతాం. వ్యుత్క్రమ కపాలభాతి అంటే నోటి నుంచి వాటర్ తీసుకుంటాం, ముక్కు నుంచి వదులుతాం. ఈ వ్యుత్క్రమ ఈజీనే,
ముక్కు నుంచి వాటర్ తీసుకొని నోటి నుంచి వదలడము ఈజీనే, బట్ నోటి నుంచి వాటర్ తీసుకొని ముక్కు నుంచి వదలడము ఈ శీతక్రమ కపాలపాతి డిఫికల్ట్. కొంచెం రాంగ్ చేస్తే వాటర్ లంగ్స్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది మనకు వ్యుత్క్రమ, శీతక్రమ కపాలపాతి అవసరం లేదు. మనం చేసే కపాలపాతి పేరు వాతక్రమ కపాలపాతి. త్రాటక, అంతరంగ త్రాటక, బహిరంగ త్రాటక. అంతరంగ అంటే ఇంటర్నల్, బహిరంగ అంటే ఎక్స్టర్నల్. రైట్? ఇంటర్నల్ అంటే నువ్వు ఒక సన్ షేపును కానీ, లేకుంటే ఒక మూన్ షేపును కానీ, లేకుంటే ఏదన్నా నీ ఇష్ట దైవం యొక్క ఆ చిత్రాన్ని కానీ కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ చూడడం అంతర త్రాటక. బహిరంగ త్రాటక అంటే మనం ఏదైనా వస్తువును కానీ చిత్రాన్ని కానీ బాహ్యంగా చూస్తూ చేసేది బహిరంగ త్రాటక. అందులో జ్యోతి త్రాటక మనం చేసాం. రైట్? ప్రిపరేటరీ ఐ ఎక్సర్సైజ్. త్రాటకి ముందు మనం ఐ ఎక్సర్సైజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటిది? అప్ అండ్ డౌన్ ఆర్ వర్టికల్ మూమెంట్స్. కనుబొమ్మలను పైకి కిందికి చేస్తాం. అది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఆర్ హారిజాంటల్ మూమెంట్స్. ఐబాల్స్ మనం రైట్ అండ్ లెఫ్ట్ కి మనం మూమెంట్ చేస్తాం. థర్డ్ డయాగనల్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్. అదొక 5 రౌండ్స్ చేస్తాం. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ డయాగనల్ అంటే లెఫ్ట్ అప్, రైట్ డౌన్. ఫిఫ్త్ ఏంది? క్లాక్ వైజ్ మూమెంట్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ఇలా క్లాక్ వైజ్ మూమెంట్ ఒక 5 రౌండ్స్ చేస్తాం, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఒక 5 రౌండ్స్ చేస్తాం. ఇది ప్రిపరేటరీ త్రాటకకి. రైట్? త్రాటకలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? జ్యోతి త్రాటక ఇన్ 3 స్టేజెస్. 4 స్టేజెస్ 3 ఇచ్చాడు, 4 స్టెప్స్. ఫస్ట్ ఎఫర్ట్లెస్ గేజింగ్ ఆర్ ఫోకసింగ్ ఎట్ ఏ ఫ్లేమ్. ఎఫర్ట్లెస్ అంటే అప్రయత్నంగా, ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా మనము ఆ మంట పైన మన దృష్టిని ఫోకస్ చేయాలి. చేసాం ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో ఇంటెన్స్ ఫోకసింగ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద విక్ ఆఫ్ ద ఫ్లేమ్. సో ఆ నల్లటి వత్తి యొక్క చివరల ఒక పాయింట్ తీసుకొని మనం కన్ను కొట్టకుండా ఫోకస్ చేయాలి. అంటే ఫస్ట్ ఫ్లేమ్ పెద్ద ఆకారాన్ని చూసాం, సెకండ్ చిన్న పాయింట్ చూస్తున్నాం. రైట్? థర్డ్ ఏంటి? డీఫోకసింగ్. కళ్ళు మూసుకొని ఆ చిన్న పాయింట్ ను మనము ఇక్కడ కనుబొమ్మల మధ్యలో ఫిక్స్ చేసి చూడడం. వికేంద్రీకరణ అంటే ఆ చిన్నది కాస్త ఇంకా పెద్దగా అలా తయారవుతుంటుంది. ఫోర్త్ లో అది డిసాపేర్ అవుతుంది. సైలెన్స్ ను కొంచెం మెయింటైన్ చేసి మనం తిరిగి బయటకు వస్తాం. త్రాటక చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది ధ్యానానికి ప్రిపరేటరీ. దీన్ని కూడా 1 టైప్ ఆఫ్ మెడిటేషన్ అంటాము. సో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగడానికి బ్యూటిఫుల్ టెక్నిక్. కంటి సమస్యల నుంచి మనకి ఉపశమనం. కంటి కండరాలు అంతర్గతంగా ఫ్లెక్సిబిలిటీ వచ్చి దృఢంగా తయారవుతాయి. కాబట్టి చిన్న ఏజ్ లో మయోపియా, హైపర్మెట్రోపియా అంటే మనకి లాంగ్ డిస్టెన్స్ సైట్, షార్ట్ డిస్టెన్స్ సైట్ అలాంటి సమస్యలు రాకుండా మనకి ఇది కాపాడుతుంది. కళ్ళు బ్రైట్ గా తయారవుతుంటాయి, జ్ఞానేంద్రియాలు షార్ప్ గా తయారవుతుంటాయి. ఇలా లాభాలు ఎన్నెన్నో. తర్వాత కాంట్రా ఇండికేషన్స్ ఏంటివంటే మనకి గ్లూకోమా ఉన్నవారు చేయరాదు. గ్లూకోమా అంటే సివియర్ ఐ ప్రాబ్లమ్. నేతి. సో థర్డ్ నేతి. ఇందులో సూత్ర నేతి అంటే ఫస్ట్ జలనేతి వాటర్ తోటి చేస్తాం. సూత్ర నేతి అంటే రబ్బర్ క్యాథెటర్ నేను చేశాను, దాంతో చేస్తాం. సో వాటర్ ప్లేస్ లో మిల్క్ ఉంటే దాన్ని దుగ్ధ నేతి అంటాం. వాటర్ ప్లేస్ లో గీ ఉంటే, నెయ్యి ఉంటే దాన్ని ఘృత నేతి అంటాం. దుగ్ధ నేతి, ఘృత నేతి. జలనేతి క్లీన్సింగ్ ద నాసల్ ప్యాసేజ్. వాటర్ తోటి గోరువెచ్చని నీరు, సాల్ట్ కలిపినటువంటి వాటర్ తోని మనం ముక్కు రంధ్రాలు శుద్ధి చేసుకున్నాం. జలనేతి బెనిఫిట్స్ ఏంటి? ఇట్ హెల్ప్స్ టు క్లియర్ నాసల్ ప్యాసేజెస్. ముక్కు రంధ్రాల కాంచి గొంతు వరకు మనకు క్లియర్ చేస్తుంది. ఏమైనా అడ్డంకులు ఉంటాయి, ఏమైనా బ్లాకేజెస్ ఉంటాయి. రిమూవ్స్ కోల్డ్, హైపర్ సెన్సిటివిటీ, హెడేక్, సైనసైటిస్,
బ్రాంకైటిస్ అండ్ స్టిమ్యులేట్స్ ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్. జ్ఞాన నాడులు అంటాం. అంటే ఈ జ్ఞానేంద్రియాల నుంచి బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యే నర్వ్స్ ఉంటాయి, అవి ఉత్తేజాన్ని పొందుతాయి. హైపర్ సెన్సిటివిటీ అంటే చిన్నగా డస్ట్ వస్తే తుమ్ములు వస్తాయి, కాబట్టి అలా రాకుండా ఆ కెపాసిటీ పెరుగుతుంది. హెడేక్ నుంచి ఉపశమనం. సైనసైటిస్, బ్రాంకైటిస్ అంటే మనకు దగ్గడము, తుమ్మడం, ఈ వాయు గోన్లకు సంబంధించినటువంటి వ్యాధులకి మంచి ఉపశమనం కలుగుతా ఉంటుంది. ముఖ్యంగా అస్తమా ఇక్కడ ఇవ్వలేదు, అస్తమా కూడా వెరీ హైలీ బెనిఫిషియల్, రైట్. లిమిటేషన్స్ ఏంటి? రీసెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఆర్ నాజల్ స్పెక్ట్రమ్ ఆపరేషన్. నాజల్ స్పెక్ట్రమ్ ఆపరేషన్ కానీ ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే మనము చేయరాదు. ఆల్సో అవాయిడ్ నేతి ఫర్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఏ బ్లీడింగ్ నోస్. మనకు ముక్కురంధ్రం నుంచి ఏదైనా బ్లడ్ వస్తుందంటే ఆపేయడం బెటర్. నెక్స్ట్ సూత్ర నేతి. సో రబ్బర్ క్యాథెటర్ ముక్కురంధ్రాల నుంచి మనము నోట్లో నుంచి తీసి అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేస్తే మనకి ముక్కురంధ్రం నుంచి గొంతు వరకు శుద్ధి అవుతుంది. దీని బెనిఫిట్స్ ఏంటి? క్లియర్ ద నోస్ అండ్ ఫారింక్స్. సో ముక్కు రంధ్రాల కానించి ఇక్కడ గొంతు వరకు పర్ఫెక్ట్. ఇంకేమైనా ఎక్సెస్ స్ట్రాంగ్ ఆ మెటీరియల్ ఉంటే వెళ్ళిపోతుంది. ట్రెమండస్ విల్ పవర్ ఇంక్రీజ్డ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్. ఆ రబ్బర్ క్యాథెటర్ ను మనం ముక్కులో దూర్చడం వల్ల మనకి విల్ పవర్ ఇంక్రీజ్ అవుతాడు. విల్ పవర్. సార్ దీంతో సైనస్ తగ్గుద్దా సార్? పర్ఫెక్ట్. చేసే రోజు బయటకు పోవద్దు, 1 month లో చాలా రిజల్ట్ ఉంటుంది. రైట్. డీసెన్సిటైజ్ టు డస్ట్ పొల్యూషన్. డస్ట్ పొల్యూషన్ రాగానే తుమ్ములు వస్తుంటాయి, వాటి నుంచి మనకు డీసెన్సిటైజ్ అంటే ఆ కెపాసిటీ పెంచుతుంది, తుమ్ములు రాకుండా మనకు ఆ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. నాసల్ ఎలర్జీ పేషెంట్స్, రైట్. లిమిటేషన్ సేమ్ యాజ్ జలనేతి ప్లస్ బ్యాక్ పెయిన్ హైపర్ టెన్షన్. ఇక్కడ కొంచెం బ్యాక్ పెయిన్ హైపర్ టెన్షన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటే చేయరాదు. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చేయకపోవడం బెటర్, రైట్. సూత్రనేతి ఆర్ రబ్బర్ క్యాథెటర్ నేతి. ఇక్కడ నోట్ గమనిక. కట్ ద ట్రిమ్ ద నెయిల్స్ ఆఫ్ ద ఫింగర్స్. మన చూపుడు వేలు మధ్య వేలు లోపల పెట్టాం కాబట్టి అవి నెయిల్స్ పెరిగి ఉన్నాయి అనుకోండి, లోపల అవి ఇంజూరీ చేస్తాయి, బ్లడ్ వస్తుంది, కాబట్టి అవి తీసి ఉండాలి. నెయిల్స్ తీసుకొని మనము ఈ 2 వేలను దూర్చాలి, రైట్. ఇది నేతి. దాని కిందనే మౌత్ ఉంది. సో దౌతి, అంతర దౌతి 4 రకాలు. వాత్సార, వారిసార. వారిసార అంటే శంఖ ప్రక్షాళన. ఇది మనం బస్తీలో చేసాము, కానీ వాస్తవంగా యోగశాస్త్ర ప్రకారంగా మనం వారిసార అంటే శంఖ ప్రక్షాళన. వాహినిసార అంటే అగ్నిసార క్రియ. శ్వాస తీసుకొని పూర్తిగా వదిలి అబ్డామిన్ మూమెంట్స్ ఇన్ అండ్ అవుట్ చేస్తాం. అగ్నిసార క్రియను వాహినిసార అంటాం. బహిష్కృత రెక్టల్ క్లీనింగ్. రెక్టల్ అంటే అబ్డామిన్ నాభి ప్రాంతం యొక్క క్లీనింగ్. దీన్ని అంతర దౌతి అంటాము, రైట్. దౌతిలో రెండవది ఏంటి? దంత దౌతి. మళ్ళీ ఇలా 4 రకాలు ఉన్నాయి. దంత అంటే టీత్. జిహ్వ అంగు శుద్ధి చేసుకుంటాం. కర్ణ అంటే చెవులను శుద్ధి చేసుకుంటాం. కపాల రంధ్ర అంటే ఫ్రంటల్ సైనసెస్. తర్వాత చక్షు అంటే ఐస్, వీటి శుద్ధి చేసుకుంటాం దంత దౌతిలో. రుద్దు దౌతిలో మనము వస్త్ర దౌతి, క్లాత్ తోటి శుద్ధి చేసుకుంటాం. రుద్దు దౌతిలో మనది ఉంది. దండ అంటే ఒక స్టిక్, ఒక రబ్బర్ పైప్ పొట్టలోకి లోపలికి దూర్చి క్లీన్ చేసుకుంటాం. ఇవి 2 మీరు చేయలేరు, నేను చేశాను, అది ఇప్పుడు అవసరం లేదు సిలబస్ లో. వామన్ అంటే ఇది కుంజల్ వ్యాఘ్ర క్రియ. వామన దౌతి మనం ఒకటి చేసాం. ఈ వామన దౌతి అనేది మనకి రుద్దు దౌతి కిందకి వస్తుంది, రైట్. మూల శోధన అంటే అనల్ అంటే ఆనస్, రైట్. ఇవి 4 రకాల దౌతిలు. ఇందులో మనకు అన్ని అవసరం లేదు, జస్ట్ వామన దౌతి మీరు గుర్తుపెట్టుకోండి. వామన దౌతి చూడండి, గోరువెచ్చని నీరు సాల్ట్ కలిపేసి మన శక్తి మేరకు తాగిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్ వచ్చినాక చూపుడు వేలు మధ్య వేలు నోట్లో దూర్ చేస్తే మనకు నీరు ఇంజన్ల నుంచి బయటకు వస్తే ఏ విధంగా వస్తాయో ఆ విధంగా బయటకు వస్తాయి, రైట్. వామన దౌతి బెనిఫిట్స్ ఏంటి? క్లీన్సెస్ ద స్టమక్ అండ్ ప్రివెంట్స్ హైపర్ ఎసిడిటీ. హైపర్ ఎసిడిటీ నుంచి మనకు బ్యూటిఫుల్ టెక్నిక్. ఎసిడిటీకి మంచి లాభదాయకమైనటువంటి క్రియ. గుడ్ ఫర్ డిస్పెప్సియా అంటే ఇండైజెషన్, మనకు తిన్నది జీర్ణం కాదు.
సో తిన్నది జీర్ణం కాకుండా చాలా మంది సఫర్ అవుతా ఉంటారు, వారికి ఇది మంచి లాభదాయకం. గ్యాస్ ట్రబుల్ వెరీ హైలీ బెనిఫిట్. యూజ్ఫుల్ ఫర్ అస్తమ ఉన్న వారికి మంచి ఔషధం. ఉదాన ప్రాణ అంటే ఈ పైకి వచ్చే ప్రాణ, వామిటింగ్స్ కానివ్వండి, ఆవలింతలు కానివ్వండి, ఎక్కిళ్ళు కానివ్వండి వస్తుంటాయి. అది ఉదాన ప్రాణతోటి ఆ ఉదాన ప్రాణ యాక్టివేట్ అవుతుందట. లిమిటేషన్ అవాయిడ్ ఇన్ కేస్ ఆఫ్ ద సివియర్ అబ్డామినల్ పెయిన్. అబ్డామినల్ పెయిన్ అప్పుడు చేయొద్దట. అబ్డామినల్ సర్జరీ అయినప్పుడు ఎట్లాగూ చేయం. టాన్సిలిటీస్ అంటే మనకి కుతికలు, హైపర్ టెన్షన్ తెలుసు మీకు, ఇస్టమెటిక్ హార్ట్ డిసీజెస్ అండ్ డ్యూరింగ్ మెనిస్ట్రుయేషన్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మెనిస్ట్రుయేషన్ ఉన్నప్పుడు ఈ క్రియ చేయరాదట. వామన దౌతి. సో దండ దౌతి అంటే చూడండి, అలాంటి వాటర్ తాగుతాం ఒక 2-3 గ్లాసులు గోరువెచ్చని సాల్ట్ వాటర్ తాగిన తర్వాత ఈ పైపును లోపలికి దూరిస్తే ఇంత బయటకు ఉండగానే వాటర్ బయటకు వచ్చేస్తాయి. దండ దౌతి అంటే. వస్త్ర అంటేనేమో 6 మీటర్ల గుడ్డని మింగేయాలి. అలాంటిది చేశాను, నేను చేస్తాను కూడా. మింగేసి క్లీన్ చేసుకోవడం. 2 ఇంచుల వెడల్పు ఉంటుంది, 6 మీటర్ల పొడవు ఉంటుంది. దాన్ని అమరదవతి తర్వాత మింగి మళ్ళీ బయటకు తీయడం. ఇది వస్త్ర దవతి. ఇది మీకు అవసరం లేదు, దిగాలు చెప్తున్నాను. వస్త్ర తర్వాత నౌలి. ఇందులో దక్షిణ రైట్ ఐసోలేషన్ ఆఫ్ రెక్టస్ అబ్డామినల్ మజిల్స్. శ్వాస తీసుకోవాలి, పూర్తిగా వదలాలి. వదిలి పొట్టను కుడివైపు సక్ చేయాలి, అంటే కుడివైపు లోపలికి లాగాలి. కుడివైపున ఉన్న భాగాలన్నీ ఎడమ పక్కకు వచ్చేస్తాయి. ఇది దక్షిణ. వామ అంటే లెఫ్ట్. మళ్ళా శ్వాస తీసుకుంటాం, మళ్ళీ తిరిగి యథాస్థితికి వస్తాం, మళ్ళా శ్వాస వదులుతాం. శ్వాస వదిలి లెఫ్ట్ సైడ్ సక్ చేయాలి, ఎడమ నుంచి మొత్తం లోపలికి లాగేసేయాలి. అప్పుడు ఎడమలో ఉన్న పార్ట్స్ అన్ని రైట్ సైడ్ వస్తాయి. రైట్. మధ్యమ అంటే శ్వాస తీసుకోవాలి, పూర్తిగా వదలాలి. సో 2 సైడ్ల మనం సక్ చేయాలి. మధ్యలో నాభి ప్రాంతం ఇట్లా ఉబ్బెత్తుగా ముందటికి వస్తుంది. నౌలి చాలన అంటే అబ్డామినల్ రొటేషన్. సో ఆ ముద్దగా వచ్చినటువంటి ఆ ముందు ప్రాంతాన్ని క్లాక్ వైజ్ ఇట్లా తిప్పుతాం, యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా తిప్పుతాం. అది నౌలి క్రియ. ఇది చేయడం వల్ల అబ్డామినల్ రెక్టి మజిల్స్ ప్యూరిఫై అవుతాయి. ఆ లోపల ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ అన్ని ఉత్తేజాన్ని పొందుతాయి, యాక్టివేట్ అవుతాయి, వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఇది కింద ఉన్నది, ఇది లెఫ్ట్ చేయలేదు ఇక్కడ, ఇది లెఫ్ట్. ఇదే పొజిషన్ లో ఇటు ఉంటే ఇది రైట్. రైట్. ఇది ఉడ్యాన పద్ద. ఉడ్యాన అంటే మొత్తం టోటల్ లోపలికి లాక్కుంటుంది. ఇది మధ్యమ నవలి. మధ్యలో ఉబ్బెత్తుగా వచ్చింది, ఇటు సైడ్ లోపలికి వెళ్ళిపోయింది. రైట్. కాంట్రా ఇండికేషన్స్ ఏంటి? హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయరాదు. ఫైనల్ గా బస్తి. సో జల బస్తి. జల అంటే వాటర్ లో చేస్తాం, తల అంటే డ్రై, బయట చేస్తాం. సో ఇప్పుడు బస్తి ప్లేస్ లో మనం లఘుశంఖ ప్రక్షాళన చేస్తున్నాం. వాటర్ లో చేయడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. అది మన పూర్వకాలం ఋషులు మునులు చేసేవారు. ఒక పైపును లేకట లోపల నీళ్ళల్లో కూర్చొని ఆనస్ లోపలికి దూర్చేసి ఆనస్ లో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటకు తీయడం. జలబస్తి. తలబస్తి అంటే డ్రై, బయట మనం చేసేది తలబస్తి. అది ఇప్పుడు మనం లఘుశంఖ ప్రక్షాళన రూపంలో చేస్తాం. రైట్. మనకి వామన దౌతి తర్వాత 1/2 లీటర్ వాటర్, 2 లేదా 2.5 గ్లాసుల వాటర్ తాగుతాం. 1/2 లీటర్ తాగిన తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ తాడాసన స్ట్రెచ్ చేస్తాం. తాడాసన స్ట్రెచ్ చేసేటప్పుడు మీ లార్జ్ ఇంటెస్టైన్ పైన మీరు ఫోకస్ చేయాలి. తర్వాత తాడాసన స్వింగ్. ఇక సైడ్స్ కు వంచుతాం, సైడ్స్ కు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వంచుతాం. చేసేటప్పుడు మనం లార్జ్ ఇంటెస్టైన్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వేస్ట్ ట్విస్టింగ్ పోస్చర్. ఇది కటి చక్రాసన ట్విస్టింగ్ అంటాం దీన్ని. రైట్. ఇది 3వ ఎక్సర్సైజ్ చేస్తాం 10 రౌండ్స్. తర్వాత భుజంగాసన ట్విస్టింగ్. సో భుజంగాసన చేస్తూ మనము ఆ హీల్స్ వెనకకి చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా లార్జ్ ఇంటెస్టైన్ పైన ఫోకస్ చేయాలి. క్రౌ ట్విస్టింగ్, క్రౌ వాకింగ్ అంటాం. ఇది కూడా మనం చేసాం. ఈ 5 వ్యాయామాలు చేస్తాం. రైట్. ఈ 5 వ్యాయామాలు చేసినాక మనకి మోషన్ వస్తుంది, మోషన్కి వెళ్తాం. చూడండి బెనిఫిట్స్. ఇట్ ఆఫర్స్ ఏ కంప్లీట్ వాష్ అవుట్
ఎలిమెంటరీ కెనాల్, రైట్? మనకి లార్జ్ ఇంటెస్టైన్ వాష్ అవుట్ అయిపోతుంది. కీప్స్ హెల్దీ ఆఫ్ అబ్డామినల్ బై రిమూవింగ్ ఆల్ ఇంప్యూరిటీస్. అబ్డామినల్ హెల్దీగా ఉండడం కొరకు మనకి ఇది దోహదం చేస్తుంది. ఎందుకంటే అన్ని ఇంప్యూరిటీస్ ఆ లార్జ్ ఇంటెస్టైన్ గోడలకి ఎప్పటి నుంచో అతుక్కొని ఉంటాయి. అక్కడ మనకి చెడు కలిగించే బ్యాక్టీరియా, వైరస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇదంతా వెళ్ళిపోవడం వల్ల మనకి అబ్డామినల్ కెపాసిటీ, హెల్త్ పెరుగుతుంది. క్యూర్స్ క్రానిక్ కాన్స్టిపేషన్, తీవ్రంగా మలబద్ధకంతో బాధపడే వారికి ఇది క్యూర్ చేస్తుంది. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్, టాయిలెట్ లో కూర్చుంటాం వచ్చినట్టే వస్తుంది కానీ రాదు, వారికి మంచి లాభదాయకం. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్, బౌల్ మూమెంట్ పెరగడం కొరకు ఇది బాగా మనకు ఉపయోగపడుతుంది. డిస్పెప్సియా, ఇండైజేషన్, రైట్? మనకి జీర్ణక్రియ కొందరికి మందగిస్తుంది, వారికి బాగా లాభదాయకం. అండ్ పైల్స్, హర్షమలలు, రైట్? వెరీ గుడ్ ఫర్ అడల్ట్స్ విత్ డయాబెటిక్ మిలిటస్, డయాబెటిస్ కు వెరీ గుడ్ ప్రాక్టీస్. లిమిటేషన్, పీపుల్ విత్ హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ అండ్ జనరల్ డెబిలిటీ. జనరల్ అంటే కొంచెం బలహీనంగా ఉన్నవారు చేయరాదు, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ డిసీజ్ ఉన్న వారు చేయరాదు. చూడండి నోట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిఫికేట్ ఆఫ్టర్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అగైన్ డ్రింక్ ఏ గ్లాస్ ఆర్ 2 ఆఫ్ lukewarm saline వాటర్ అండ్ రిపీట్ ద సేమ్ ప్రాక్టీస్. 2-2.5 గ్లాసులు తాగి ఫస్ట్ 5 రకాల వ్యాయామాలు చేస్తాం ప్రశాంతంగా. మనకు మోషన్ రాకపోతే మళ్ళీ 1 గ్లాసు లేదా 2 గ్లాసులు తాగి మళ్ళీ చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిఫికేట్ ఈవెన్ ఆఫ్టర్ 5 రౌండ్స్, అంటే రెండవసారి మనం చేస్తాం, అట్లా 3-4 సార్లు 5 సార్లు ట్రై చేసినాక కూడా మోషన్స్ వస్తలేదంటే స్టాప్ ప్రాక్టీస్ అండ్ రిలాక్స్ ఇన్ డిఆర్టీ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్. 4-5 సార్లు చేసిన తర్వాత కూడా మీకు మోషన్ రాకపోతే డిఆర్టీలో రిలాక్స్ అవ్వాలి. ద ఎక్స్ట్రా వాటర్ విల్ బి ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్ ఆఫ్టర్ సమ్ టైమ్. పొట్టలో ఉన్నటువంటి మనం అన్ని రౌండ్లు ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి, అన్ని రౌండ్లు తాగాం కాబట్టి అదంతా మనకు మల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ టు బి డన్ ఎర్లీ మార్నింగ్ అని ఎంటీ స్టమక్ లో చేస్తాం, మీకు తెలుసు అది. ఈట్ కిచిడి, రైస్ అండ్ దాల్ బాయిల్డ్ టుగెదర్. 1/2 కప్ రైస్, 1/2 కప్ దాల్, పెసరపప్పు కలిపి 1 కప్ అవుతుంది. ఫ్రెష్ గా కడిగేసి దానికి 4 రేట్లు లేదా 5 రేట్ల వాటర్ కలిపి 1 స్పూను పసుపు వేసి మంచిగా మెత్తగా ఉడికించి, ఇక సాల్ట్ వేయద్దు, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మంచి ఫ్రెష్ ఘీ తోటి దాన్ని తినాలి. ఆఫ్టర్ ద ప్రాక్టీస్ ఆఫ్ యువర్ మే యాడ్ అబౌట్ 1 or 2 teaspoon ప్యూర్ ఘీ. ఓకే, లంచ్ షుడ్ బి సింపుల్, వెజిటేరియన్ అండ్ లెస్ స్పైసీ డైట్. స్పైసీ లెస్ ఉండాలి, సింపుల్ ఉండాలి. అది లంచ్ లో తీసుకోవాలి, డిన్నర్ లో తీసుకోవాలి. నేను చెప్పాను మీకు అందులో వీడియో, పర్ఫెక్ట్ గా చెప్పాను ఇలాంటి డైట్ తీసుకోవాలి, తీసుకుంటే చాలా బాగుంటది. సో అలా చేయండి, అలా చేస్తే మనకు బెనిఫిట్. క్లాత్ తో చేస్తారు కదా దౌతి. క్లాత్ అంటే ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి. నువ్వు ఇల్లు కడిగిన తర్వాత అట్లా వదిలిపెట్టావు, గుడ్డతోడు చూస్తావు. ఇది తుడుచుకొస్తుందా సార్ లోపల నుంచి? అంతే కదా, ఇల్లు కడిగిన తర్వాత నీళ్ళతోటి కడిగిన తర్వాత నీకు అన్ని పోతాయా ఇంట్లో? పోవు సార్. ఓ తర్వాత దాని తర్వాత గుడ్డ తుడుస్తావు. గుడ్డ అంటే ఈ ప్లేస్ లో చాలా వచ్చినాయి మనకి ఇన్స్ట్రుమెంట్స్, దాంతో నువ్వు తుడుస్తావు. తుడిస్తే ఏదైనా ఎక్సెస్ స్ట్రాంగ్ గా అతుక్కొని ఉన్నటువంటి వేస్ట్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వామన దౌతి అనేది మామూలుగా వాటర్ తోటి కడుక్కున్నట్టు, వస్త్ర దౌతి అనేది ఇంకా ఏమైనా ఎక్సెస్ స్ట్రాంగ్ ఉంటే వెళ్ళిపోతుంది. అది మీకు అవసరం లేదు, నేర్చుకుంటే చూద్దాం తర్వాత ఫ్యూచర్ లో. డేర్ ఉండాలి, దానికి ధైర్యం ఉండాలి. లోపలికి మింగిన కొంచెం ధైర్యాన్ని కోల్పోతే మళ్ళీ ఆపరేషన్ చేయాలి. అంత కాదు సార్ మాతోటి, కాకపోతే అది దాని వల్ల ఏంటి లాభం అని ఏం లేదు, వామన దౌతికి ఉన్న లాభాలే దానికి. కాకుంటే వామన దౌతి తర్వాత ఇంకేమైనా ఎక్సెస్ ఉంటే ఆంగ్యాన్ని వెళ్ళిపోతాయి బయట. ఎల్లో కలర్ వస్తుంది. చెప్పండి, దాన్ని చివర పట్టుకుంటారా లేకపోతే మొత్తం మింగేసారా సార్? బయట ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.